కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోలింగ్ అంటే ఇప్పటివరకు మనం ఏం చేసామంటే సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. సో మనకు కంట్రోల్ స్టేట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ సీక్వెన్షియల్ కాదు, ఓన్లీ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఓన్లీ ఆ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అనే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటుంది, ఎవరన్నా చెప్తారా? ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, తర్వాత ఇఫ్ ఎల్స్ స్మాల్ లెటర్స్, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇక్కడ ఎల్స్ ఇఫ్ అనేది ఈఎల్ఐఎఫ్ఏ అండి, ఐఎస్ అనేది ఉండదు. ఎల్స్ ఇఫ్ ఎల్స్. సో దీస్ ఆర్ ద conditional statements. So just 2 minutes. Okay, so these are the if అంటాము. ఇఫ్ దీన్ని ఇఫ్ ఫ్యామిలీ ఆర్ ఇఫ్ సూట్ అని కూడా అనొచ్చు. ఇఫ్ సూట్ అని అంటాము. ఇఫ్ సూట్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ప్రింట్, ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, ఎల్స్ ప్రింట్ స్టేట్మెంట్ 2. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే, ఆర్ నేను నెక్స్ట్ ఇంకొక ప్రింట్ రాసి స్టేట్మెంట్ 1 అని రాశాను అనుకోండి, ఇది ఒక ఇఫ్ సూట్ అంటారు. వీటిని ఇఫ్ సూట్ అంటారు. ఇది ఒక సూట్. ఓకే, ఇఫ్ బ్లాక్ సూట్, ఇది ఎల్స్ బ్లాక్ సూట్ అంటారు. ఇక్కడ ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ఏ ప్రాపర్ ఇండెంటేషన్, దీన్ని బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ని సూట్ అంటారు. రైట్. సో దీన్ని పైథాన్ సూట్ అంటారు. అంటే ఈ పైథాన్ సూట్ లో మనకి ఏమేమి వస్తాయంటే ఫర్ లూప్, ఇఫ్, వైల్ లూప్, డెఫినేషన్, క్లాస్, ఇవన్నిటిని సూట్ అంటారు. సో దీంట్లో ఇఫ్ సూట్ అంటే ఏంటిది, ఈ బ్లాక్ ని ఇఫ్ సూట్ అంటారు. మామూలుగా జావాలో కానీ సిలో కానీ మనం ఇఫ్ బ్లాక్ అంటాము. ఇక్కడ సూట్ అనే టర్మినాలజీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇఫ్. నేను ఒక్కొక్క దాని మీద నేను సింటాక్స్ అనేది రాయడం జరుగుతుంది. దీనికంటే ముందు వాట్ ఈస్ సూట్ అనేది నేను చెప్తాను. వాట్ ఈస్ పైథాన్ సూట్? is nothing but a collection of individual statements which make a single block is called suit. So we have if suit, next else suit, for loops suit. అంటే ఈ టెర్మినాలజీ అనేది తెలియాలి మనకు. నెక్స్ట్ డెఫినేషన్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు డెఫినేషన్ సూట్, అండ్ క్లాస్ సూట్. సో ఇవన్నీ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ సూట్ అంటే మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇఫ్ ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము, కాలన్ ఇచ్చిన తర్వాత స్పేస్ అనేది ఇస్తాం కదా, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. సో దీన్ని సూట్ అంటారు. మీరు అర్థమైంది అనుకుంటాను.
సో రైట్. సో నేను ఇక్కడ మనము సింటాక్స్ రాస్తున్నాను. నేను ఇక్కడ సింటాక్స్ ఆఫ్ ఇఫ్ బ్లాక్. ఇక్కడ ఏంటిది కండిషన్ రికార్డింగ్ చేస్తున్నాను తేజ, ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. సో దిస్ ఈస్ సింటాక్స్. ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వన్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ అనుకోండి, మనకు కండిషన్ తెలుసు కదా, ఫైండ్ అవుట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ a equal to int input enter any number. సో ఇప్పుడు నేను ఈవెన్ నెంబర్ అయితే మాత్రమే ప్రింట్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నెంబర్, మనకి ఫార్ములా ఏంటిదండి, పర్సంటైల్ 2 డబల్ ఈక్వల్ టు 0. అదే కదా, అంటే 2 తోటి డివిజిబుల్ అవుతూనే వాటిని మనం ఈవెన్ నెంబర్ అంటాం. సో దిస్ ఈస్ కండిషన్ హియర్. సో ప్రింట్ a is, that is it is ఈవెన్ నెంబర్. చూడండి ఇక్కడ సో ఎంటర్ ఎనీ నెంబర్ 5 అని కొట్టానండి, నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ వాల్యూ. సో అట్లాంటప్పుడు ఏంటిది, ఐ హ్యావ్ టు యూజ్ ఎల్స్ పార్ట్ ఆల్సో. ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ అని వచ్చేసింది. సో లెట్ మీ చెక్ ఈవెన్ నెంబర్స్ ఆల్సో. 8 ఇచ్చాను, ఇట్ ఈస్ ద ఈవెన్ నెంబర్. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఇఫ్ else block. సో ఇఫ్ నేను డైరెక్ట్గా ఇఫ్ ఎల్స్కి వెళ్ళాను. సో just let me pause. So this is example program for else if. కనబడుతుంది కదా ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది, వాల్యూ రీడ్ చేసాము. రీడ్ చేసిన తర్వాత మనం ఏంటిది చెక్ చేయాలి, కండిషన్ చెక్ చేయాలి. ఫస్ట్ a డబల్ ఈక్వల్ టు 1. ప్రింట్ ఇఫ్ ఇట్ ఈస్ 1 మనం ఇస్తే ఏం ప్రింట్ చేయాలి, 1 అని ప్రింట్ చేయాలి, రైట్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ a డబల్ ఈక్వల్ టు 2, ప్రింట్ 2, కరెక్టే కదా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ a డబల్ ఈక్వల్ టు 3, సో ప్రింట్ 3. సో ఎల్స్ ఇఫ్ a డబల్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏంటిది, ఏం లేదు బిలో 4 కదా. ఎల్స్ ఇంకా ఏ వాల్యూ ఇచ్చినా ఇన్ వాల్యూ నెంబర్ రావాలి. దట్స్ ఇట్. ఎంటర్ ఎనీ వాల్యూ బిలో 4 అని మనం అడుగుతున్నాం. ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, 3 అని వస్తుంది. సో నేను ఇంకొక వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, ఇన్ వాల్యూ నెంబర్ అంటే అదర్ దాన్ 4 ఏది ఇచ్చినా కానీ మనకి ఇన్వాల్యూడ్ అనే వచ్చేస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్స్ ఇఫ్. సో ఇక్కడ సింటాక్స్ ఏముంటుంది,
మనకు ప్రతిదీ కూడా సింటాక్స్ తెలియడం ఈజీ ఉంటే మనము ఒకవేళ మనం మర్చిపోతే గూగుల్ అయినా సెర్చ్ చేయొచ్చు సింటాక్స్. బేస్డ్ ఆన్ దట్ సింటాక్స్ మనము ప్రోగ్రామ్స్ అనేది మనము రాయొచ్చు. కండిషన్ 1, స్టేట్మెంట్ 1, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 2. మనం ఎన్ని ఇక్కడ దెర్ ఇస్ నో లిమిట్, ఎన్ని ఎల్స్ ఇఫ్ అయినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంతకు మనకు ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు స్విచ్ కేస్ అని ఉంటుండే. అంటే చాలా కండిషన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ కండిషన్స్ ఇంకా ఉన్నప్పుడు మనం స్విచ్కి వెళ్తుండే. బట్ మనకు పైథాన్లో లేదు. ఇందులో ఇఫ్లే నువ్వు ఎన్ని ఇష్టం వచ్చిన ఎల్సిఫ్లు రాసుకోవచ్చు. కండిషన్స్ 3. సో మనం ఇలా స్టేట్మెంట్ ఎన్ని కండిషన్లు అయినా రాసుకోవచ్చు. బట్ ఆల్వేస్ ఎల్స్ స్టేట్మెంట్ షుడ్ బి లాస్ట్. Okay, this is the syntax for else if. So now we will go one more problem. ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం. బట్ మీకేమో మిమ్మల్ని నేనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇఫ్ తర్వాత ఫర్ లూప్ రెండు ఒకేసారి యూజ్ చేసి ఒకటి రాసేద్దాం. సో దట్ మనకు ఫర్ లూప్ వైల్ లూప్ కూడా కంప్లీట్ చేసేయచ్చు. మనకు జస్ట్ ఐ వాంట్ టు చెక్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ప్రైమ్ నెంబర్ అంటే మనకు తెలుసు కదా కండిషన్ ఏంటిది. ప్రైమ్ నెంబర్ కండిషన్ ఏంటిది? ఇట్ షుడ్ బి దట్ నెంబర్ షుడ్ be divisible by 2 times only. అది కండిషన్ మనకు తెలుసు, రైట్? సో దిస్ ఈజ్ ఇక్కడ మనము ఫర్ లూప్ తర్వాత ఇఫ్ కండిషన్ బోత్ వి యూజ్డ్ హియర్. ఒక్క నిమిషం, మీకు కంఫర్టబులే కదా? ఫర్ లూప్ అనేది నేను సపరేట్గా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్పేస్తున్నాను. ఫర్ లూప్ ఈజ్ మనకి లూపింగ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ whenever you want to execute the statements repeatedly until some conditions gets true, we use looping statements. Looping statements, we have two types. One is for loop and while loop. So one of them we used, that is for loop. ఈ ప్రోగ్రామ్లో ఏమైనా మీకు అర్థం కాలేదంటే నాకు అడగవచ్చు మీరు, ఇక్కడ నేను చెప్తాను. ఇఫ్ యూ గెట్స్ ఎనీ ఈ ప్రోగ్రామ్ అర్థం కాలేదంటే నేను చెప్తాను. ఏమైనా అర్థం కాలేదా ఈ ప్రోగ్రామ్లో? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? రెస్పాండ్ ఇవ్వండి. ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందంటే నేను ప్రోగ్రామ్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెస్పాండ్ ఇవ్వండి బాబు. రామచంద్ర, ఓకే. అంటే కొన్ని బేసిక్ దగ్గర కొంచెం మనము తొందరగా వెళ్ళిపోదామని. సో నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ని నేను వైల్ లూప్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఒకసారి చాట్ బాక్స్లో పెట్టేస్తారా? వైల్ లూప్. అదే ప్రోగ్రామ్ని ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజ్ రిప్లేస్ విత్ వైల్, హౌ డు వి యూస్? నేను వైల్ లూప్కి నేను ఒక చిన్న సింటాక్స్ రాస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు. లూపింగ్ స్టేట్మెంట్లో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే అర్థమైంది. టు నెంబర్ ఆఫ్ టైమ్స్ కెన్ బి statements will be executed number of times until
condition is satisfied. That is the definition. We have two types. First one, for loop. Second one, while loop. So for loop syntax ఏంటిది? For variable. సార్ స్క్రీన్ షేర్ కాలేదు సార్. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ ఏంటిది? వాల్యూ టు బి స్టార్టెడ్ దాన్ని నేను ఇక్కడ వేరియబుల్ 1 అంటున్నాను. వాల్యూ టు బి స్టార్టెడ్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. గివెన్ ఇన్పుట్ వాల్యూ. ఓకే, వేరియబుల్ 2 colon. ఇక్కడ number of times can be statement 1. This statement will be executed until some condition అనేది ఇక్కడ రాసుకోవచ్చు, లేకపోతే రేంజ్ అనేది కూడా మనం ఇక్కడ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసాము. సేమ్ వైల్ లూప్ కూడా ఎలా ఉంటుందంటే, వైల్ లూప్ సింటాక్స్ ఇనిషియలైజేషన్ ఉంటుంది, వైల్ కండిషన్. దిస్ ఈజ్ సూట్ స్టేట్మెంట్ 2. సో నేను పై ప్రోగ్రామ్ని, ఇంతకుముందు ప్రోగ్రామ్ని నేను వైల్ లూప్ యూజ్ చేసి ఒకవేళ రీప్లేస్ చేయాలంటే ఏంటి? మనకు ఫర్ లూప్ కి వైల్ లూప్ కి ఎవ్రీ ఫర్ లూప్ కెన్ బి రిప్లేస్డ్ విత్ వైల్ ఆల్సో. సో నేను ఇక్కడ ఐ వాంట్ టు రైట్ ఇట్ 5. దీనికి ఏం చేయాలి? నేను ఫస్ట్ i ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో కరెక్టే కదా? విల్ ఇట్ వర్క్? మనము వాల్యూ ఇంక్రిమెంట్ అనేది చేయలేదు ఇక్కడ. ఒక చిన్న i ఈక్వల్ టు i ప్లస్ అనేది ఉండాలి కదా. i వాల్యూ షుడ్ బి మోడిఫైడ్. సో ఇక్కడ చూడండి, it is prime number. It is prime number. So this is while loop. By using the while loop, same program we are using the while loop. Right? So have you copied? ఒకసారి నాకు రెస్పాండ్ ఇవ్వండి. స్క్రీన్ షేర్ చేయడం జరిగింది. గౌస్, have you copied this one? By using the while loop.
సో హ్యావ్ యూ కాపీడ్? కాపీ అయితే నాకు ఒకసారి రెస్పాండ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. సో ఇక్కడ చూడండి, వన్ మోర్ ప్రాబ్లం ఇక్కడ. we would like to solve one more problem here. For suppose my input value is 153. ఓకే, సో నేను ఏం చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఫస్ట్ స్టెప్ 1, టేక్ వన్ వాల్యూ, టేక్ ఎనీ వాల్యూ. స్టెప్ 2 ఏంటిది? వీటిని క్యూబ్, సమ్ ఆఫ్ ఈచ్ నెంబర్స్ క్యూబ్ లి కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఎంత అనేది కౌంట్ చేయాలి. సబ్స్క్రిప్ట్ కదా మనం పెట్టాల్సింది. సో 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 5 క్యూబ్ అంటే 25, 5 125 ప్లస్ 3 క్యూబ్ అంటే ఎంత? 27. సో మనకి ఎంత వచ్చింది రిజల్ట్? 153. సో నేను దిస్ ఇస్ మై ప్రాబ్లం. అంటే ఇచ్చిన నెంబర్ని సేమ్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. వాటిని క్యూబ్ చేస్తే దిస్ ఈజ్ మై ప్రాబ్లం. అర్థమైందా ప్రాబ్లం? దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. అంటే ఏదైనా ఒక నెంబర్స్ ఇచ్చామనుకోండి, వాటిని ఈచ్ నెంబర్ లాగా ఫస్ట్ డివైడ్ చేసుకొని వాటిని క్యూబ్ చేయాలి. క్యూబ్ చేసి తర్వాత సమ్ చేయాలి. సమ్ చేసి ఇచ్చిన నెంబర్ను గివెన్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ దిస్ క్యూబ్ నెంబర్స్ ఈక్వల్ కాదా అని చెక్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. వీటి మీద మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం ఇప్పుడు. So first read any value. Read the value అంటే మనందరికి తెలుసు. Enter any number. సో మనము ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, నేను వైల్ లూప్ యూజ్ చేసి వైల్ మనం ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఫస్ట్ ఆ నెంబర్ వరకు మనకి ఎగ్జిక్యూట్ కావాలి. సో ఫస్ట్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే లాస్ట్ 1 వరకు రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఒక్కొక్క నెంబర్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఈచ్ నెంబర్. ఎక్స్ట్రాక్ట్ ఈచ్ నెంబర్కి మనం ఎలా రాసుకుంటాం ఫార్ములా? రిమైండర్ ఈక్వల్ టు ఓకే
n పర్సంటైల్ 10 ఒక్కొక్క నెంబర్ని తీసేసుకుంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనం యాక్చువల్గా అయితే మనం ఎలా తీసుకున్నాం ఇక్కడ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ అలా తీసుకున్నాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ నుండి తీసుకుంటుంది. అలా ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ ఈచ్ నెంబర్కి వీ కెన్ యూజ్ లైక్ దిస్. నెక్స్ట్ ఏంటిది సమ్ చేయాలి. ఫస్ట్ దీనికంటే ముందే సమ్ ఈక్వల్ టు 0 అని పెట్టేస్తున్నాను. సమ్ ఈక్వల్ టు 0 అవసరం. సమ్ ఈక్వల్ టు 0 పెట్టకుండా నడుస్తుంది అనుకుంటాను. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ క్యూబ్స్ కాబట్టి రిమైండర్ ప్లస్ రిమైండర్. మనం క్యూబ్ అంటున్నాం కదా, క్యూబ్ కాబట్టి ఇది. సో the meaning of this is add remainder cubes. Excuse me. Next n so we need to modify the n value, otherwise it leads to infinite loop. n by 10. సో నెక్స్ట్ ఏంటిది ఇచ్చిన నెంబర్ ఒక్కసారి ఉండండి. ప్రింట్ ఆఫ్ సమ్ ఇక్కడ చూద్దాం. ప్రింట్ ఆఫ్ సమ్, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఫస్ట్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఇన్వాలిడ్ సింటాక్సా? ఓకే, ఇక్కడ కొలన్ అవసరం లేదు కదా. Enter in 150. Please mute yourself. సుజాత గారు, కడప సుజాత గారు. 153, 179 వచ్చింది. యాక్చువల్లీ నేను ఓన్లీ ఇంటీజరే తీసుకోవాలి. యాక్చువల్లీ డెసిమల్ పాయింట్స్లో తీసుకుంటుంది కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రిమైండర్ ఫ్లోట్ తీసుకుంటుంది ఇక్కడ యాక్చువల్గా. సో దీన్ని మనం ఇంటీజర్ లా కన్వర్ట్ చేసేసుకుందాం. ఇంటీజర్. సో దీన్ని కూడా ఇంటీజర్ లా కన్వర్ట్ చేసేసుకుందాం. I want to convert it to integer. రైట్, ఒక్కసారి చూద్దాం. ఎంటర్ ఇన్ ఈ నెంబర్. సో చూడండి, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆల్సో 153. ఇక్కడ మనం ఏంటిది, నేను క్యూబ్ చేస్తున్నాను సమ్. రైట్, నేను వేరే నెంబర్ ఇస్తాను. 150 కాకుండా వేరే నెంబర్ ఇస్తాను. సో వన్ మోర్ థింగ్, 152 ఇస్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ డిఫరెంట్. హోప్ ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ మనము ఇక్కడ కండిషన్ రాయాలి. ఇక్కడ ప్రింట్ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. సో నేను రాయాలంటే ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ ఎన్ వాల్యూని ఐ హ్యావ్ టు కాపీ ఇంటూ డిఫరెంట్. నేను
ఇక్కడ చూడండి, ఎన్లో వేరే దాంట్లో నేను కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎన్ వాల్యూ ఈజ్ మోడిఫైయింగ్ ఇయర్, ఎన్ వాల్యూ ఈజ్ మోడిఫైయింగ్ ఇయర్. సో ఇక్కడ నేను ఏంటిది అప్పుడు కండిషన్ ఇక్కడ రాసుకుంటాను, ఇఫ్ ఏ డబల్ ఈక్వల్ టు సమ్, రైట్. uh, 156, this is different, not equal. సో నేను ఇంకొకటి చెక్ చేస్తున్నాను, మనం 153, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. This value becomes 5. Next sum equal to sum plus remainder cube. Sum ఎంత ఉంది, ఆల్రెడీ మనకు 27 ఉంది పాతది. సో ఇక్కడ క్యూబ్స్, రిమైండర్ క్యూబ్స్ అంటే 5 క్యూబ్స్, 5 క్యూబ్స్. దీని వాల్యూ ఎంత, 125. 5 క్యూబ్స్ అంటే ఎంత, 125 కదా, 27 ప్లస్ 125. So that equal to 152. So sum equal to now 152. Next, n equal to n percentile. n అంటే ఎంత ఇక్కడ, n value, right now n value is 15, right. 15%, 15 by 10, 15 by 10 అంటే ఎంత అవుతుంది బాబు, 1 వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ఇటరేషన్, ఇక్కడ ఏమైంది, 1 వచ్చేసింది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఎన్ వాల్యూ 1, 1 పర్సెంటైల్ 10, 1 పర్సెంటైల్ 10 ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకే, సో ఇక్కడ సమ్ ఎంత ఉంది, 152 రైట్ నౌ, 152 ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత, దట్ ఈస్ 152 ప్లస్ 1, సో టోటల్ 153. సో నౌ ఎన్ వాల్యూ ఇస్ 1 నౌ, 1 by 10, 1 by 10 ఎంత వస్తుంది కోఎఫిషియంట్, 0, right. So now next iteration, this is third iteration, 0 is greater than 0, false control comes out of the for loop. I hope you understood this one, right. భరత్ సునీల్, అర్థమైందా, ఓకే. సో దిస్ ఈజ్, మనం ఇప్పుడు ఈరోజు ఫర్ లూప్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్లో మళ్ళీ కూడా మనకు లూప్స్ వస్తూనే ఉంటాయి, అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ చేయమని కాదు, బట్ ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి ఒకటి తీసుకున్నాం, ఫర్ లూప్కి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వైల్ లూప్ తర్వాత వైల్ లూప్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ ఫినిష్డ్. నెక్స్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఏమున్నాయి కాన్సెప్ట్స్, నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మనము ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నామో గుర్తుంది కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఒక్కొక్కరికి మనము ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆ రోజు బట్టి ఒక్కరా ఇద్దరా అనేది చూద్దాం, బట్ మోస్ట్లీ ఐ విల్ కవర్ ఫర్ ఆల్ ద పర్సన్స్. ఓకే,
సో మనకు నెక్స్ట్ నుండి మీ మీ సైడ్ నుండి దీనివల్ల మనకేమవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏందనేది మన టీమ్ మెంబర్స్ కూడా, అంటే ఇక్కడ ఒక్క పర్సనే వర్క్ చేయొద్దు. ఆ స్పార్క్‌దే రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే ఆ టీమ్ మెంబర్ దగ్గర నుండి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు వర్క్ చేస్తారు వాటి మీద, పైథాన్ మీద ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఒక స్పార్క్ నుండి నాకు రావాలి మెయిల్స్. తేజ, మీకు అర్థమవుతుందా? సిఆర్డిఏ తేజ. అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇక్కడ, బికాజ్ యు ఆర్ ఏ న్యూ హియర్. బిట్ వైజ్ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్, నేను ఒక్కసారి మీరు ఇది చూడొచ్చు. మీరు దాంట్లో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్ ఇచ్చాను, మీరు ఒకసారి చూడండి అది. సో ఎనీ మోర్ క్వెరీస్?